కల్కత్తాలో కార్ ఆసుపత్రిలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఏదైతే అక్కడ యువ వైద్యురాలి మీద జరిగినటువంటి అత్యాచారం, ఆ పైన హత్య, దాన్ని కవర్ చేస్తూ సాగినటువంటి ఆత్మహత్య డ్రామా, ఎట్టకేలకు తల్లిదండ్రులకు విషయం తెలిస్తే ఆ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి శవదహనం చేయించి అప్పటికప్పుడు అంత్యక్రియలు చేయించి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. దీని మీద సిబిఐ దర్యాప్తుకి ఆదేశించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి ఎవరైతే ఇప్పుడు ఇందులో డాక్టర్ ఒకరైనటువంటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీదన ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. సిబిఐ ఆర్డర్ని బేస్ చేసుకుని తను కూడా, ఇక్కడ అసలు విషయం ఏంటంటే అక్కడ శవాల్ని కూడా అమ్ముకుంటారు, అట్లాగే అవయవాలని అమ్ముకుంటారు. అలాంటి విషయాలు కనిపెట్టినందుకే ఈ అమ్మాయిని హత్య చేశారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో అలాగుంటే ఆయనకి డబ్బులు రావాలి కదా ప్రిన్సిపాల్కి. ఆ డబ్బులు ఏం చేశాడు, వచ్చినాయా లేదా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్కి ఇప్పుడు రంగంలోకి దిగింది ఈడీ.